హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు ఈరోజు, బట్ ఉన్నటువంటి ఫ్యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే MSMEలో డిప్లొమా కోర్సులకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ CITD హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులు అయితే కోరడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణులై 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాత పరీక్ష, కౌన్సిలింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సులు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సెమిస్టర్ ఫీజు వచ్చేసి 20,000 రూపాయలు. మే 30వ తేదీన రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ 700 రూపాయలు దరఖాస్తు ఫీజు అయితే పే చేయాలి. SC/STs అయితే 350 రూపాయలు పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మే 22వ తేదీ దరఖాస్తు స్వీకరణకు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. CITDindia.org అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి IIT ఇండోర్లో మనకి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే NHAIలో అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 42 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో DGM, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే మేనేజర్, డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 27 లాస్ట్ డేట్ అనమాట. NHAI.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే కొలువులు చూపే కోర్సులు అని చెప్పేసి ఇంటర్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు 40 కోర్సుల్లో ప్రవేశాలు, కొత్తగా 10 కోర్సుల రూపకల్పన అని చెప్పేసి ఇంటర్లో కొత్తగా పెట్టబోయేటువంటి ఒక కోర్సులకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 10 షార్ట్ టర్మ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే నేటి నుంచి బడ్జెట్ భేటీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ రోజు నుంచి తెలంగాణకి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. 18వ తేదీ ఉదయం క్యాబినెట్ భేటీ ఉంటుంది. అదే రోజున బడ్జెట్కు ఆమోదం, సభలో బడ్జెట్ ప్రతిపాదన అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో బడ్జెట్లో దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు కావాల్సిన నిరుద్యోగ భృతికి కూడా నిధులు కేటాయింపు చేస్తారని చెప్పేసి తెలుస్తోంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎన్ని వేల కోట్లు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించినది ఒకసారి చూద్దాము. బడ్జెట్లో కేటాయింపులు ఒకసారి చూసుకున్నట్లయితే 2021-22 సంవత్సరానికి గాను 1.90 లక్షల కోట్ల రూపాయలు యొక్క బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు. ఉద్యోగులకు PRC, రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతికి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక విద్యుత్ రంగానికి 11,000 కోట్ల రూపాయలు, రోడ్లు రహదారులకి 3,494 కోట్లు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య రంగానికి 7,500 కోట్ల రూపాయలు, ఇంకా మైనార్టీ సంక్షేమానికి 1,500 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకి 20,000 కోట్ల రూపాయలు,
పోలీసు శాఖకి 5,000 కోట్ల రూపాయలు, పారిశ్రామిక రంగానికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా వ్యవసాయ రంగానికి కూడా భారీగా కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి రైతు బంధు పథకానికి 15,500 కోట్ల రూపాయలు, రైతు బీమాకు 1,200 కోట్ల రూపాయలు, ఇంకా రైతు రుణమాఫీకి 2,250 కోట్ల రూపాయలు కేటాయించే వీలుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ చేసేందుకు కొత్త బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరిచారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో నిరుద్యోగ భృతికి 8,500 కోట్ల రూపాయల వరకు కేటాయించినట్లు ఇక్కడైతే తెలుస్తుంది. అఫీషియల్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని వేల కోట్లు కేటాయించారనేది తెలుస్తుంది. ఇంకా జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో మొత్తం 12 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి ప్రింటింగ్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, ఓఎల్, హిందీ లాంటి ఈ కోర్సులను చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 ఏళ్ళు మించకూడదని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయ వరంగల్లో కూడా మనకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, నర్సు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 18 లాస్ట్ డేటు. ఇంకా ఏపీ ఎన్హెచ్ఎం మెడికల్ కన్సల్టెంట్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి కూడా అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి 100 రోజుల ప్రణాళికకి సంబంధించినటువంటి మంచి లిస్ట్ అయితే, ఒక టైం టేబుల్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క టైం టేబుల్ అనేది యూజ్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రా బ్యాంకు పాత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకును విలీనం పూర్తవడం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఇకపై ఆంధ్రా బ్యాంకు కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకుంటారు. ఆంధ్రా బ్యాంకు కస్టమర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా మారిన పాత అకౌంట్ నెంబర్ అలాగే ఉంటుంది. అకౌంట్ నెంబర్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. అకౌంట్ నెంబర్తో పాటు కస్టమర్ ఐడి కూడా పాతదే ఉంటుంది. ఆంధ్రా బ్యాంకు కస్టమర్లకు కొత్త పాస్బుక్స్ వస్తాయి. ఆ పాస్బుక్స్ అన్నీ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రా బ్యాంకు కస్టమర్లు దీనికి సంబంధించినటువంటి తమ పాస్బుక్స్ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్ యాప్ కూడా పనిచేయదు. కస్టమర్లు యూ మొబైల్ యాప్ ఉపయోగించాలి. ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంకు చెక్స్ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత పనిచేయవు. ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంకు చెక్స్ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత అవి పనిచేయవని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మీరు ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ చెక్స్ మాత్రం ఉపయోగించాలి. బ్యాంకులో కొత్త చెక్ బుక్స్ తీసుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది. ప్రస్తుత ఐఎఫ్ఎస్సి కోడ్ 2021 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఉపయోగించాలి. కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్రాంచ్లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తెలుసుకోవాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.